పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత సప్తమాధ్యాయ విజ్ఞాన యోగ. భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగము. ఇంతవరకు కూడా మనం 6 అధ్యాయాలని చెప్పుకున్నాం. భగవద్గీత మొత్తం ఎన్ని అధ్యాయాలు? 18. 3 ఆర్లు 18. అవి 3 షట్కాలన్నమాట. విభాగం చేశారు కొంతమంది. ప్రథమ షట్కం, ద్వితీయ షట్కం, తృతీయ షట్కం. అది ప్రథమ షట్కం పూర్తి అయింది. ద్వితీయ షట్కం ఇప్పుడు ప్రారంభం అవుతూ ఉన్నది. దీన్ని ప్రథమ షట్కాన్ని కర్మ షట్కం అని, అలాగనే ద్వితీయ షట్కాన్ని భక్తి షట్కమని, తృతీయ షట్కాన్ని జ్ఞాన షట్కమని కొంతమంది వ్యాఖ్యాతలు రాసినటువంటి వాళ్ళు అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. అంటే అందులో జ్ఞానం లేకపోదు. కర్మను గురించి ప్రతిపాదించే అధ్యాయాలు ఎక్కువని చేత కర్మ షట్కం అని చెప్పేశారు. అది అలాగే భక్తిని గూర్చి ప్రతిపాదించేవి ఎక్కువ ఉంటే భక్తి షట్కం అని, జ్ఞానాన్ని గూర్చి ప్రతిపాదించే ఎక్కువ ఉంటే జ్ఞాన షట్కం అని, అన్నిట్లో అన్నీ ఉంటాయన్నమాట. అది ఆ విధంగా భగవద్గీత. మరి కొంతమంది మధుసూదన, సరస్వతి ఇటువంటి వారందరూ కూడా కొన్ని వ్యాఖ్యలు రాసిన దాంట్లో ఈ 3 అధ్యాయాలు కలిసి జీవబ్రహ్మ ఐక్య యోగం కాబట్టి, ఆ జీవబ్రహ్మ ఐక్యానికి కావలసినటువంటి తత్వమసి మహావాక్యం కాబట్టి, తత్వమసి మహావాక్యంలో తత్తు, త్వము, అసి అని 3 పదాలు ఉన్నాయి. ఆ తత్పదార్థాన్ని వివేచన చేసేది ప్రథమ షట్కమని, త్వంపదార్థాన్ని వివేచన ప్రథమ షట్కమని, తత్పదార్థాన్ని వివేచన చేసేది ఈ ద్వితీయ షట్కమని, అసిని ఐక్యం చేసే తృతీయ షట్కమని వాళ్ళు చేసినటువంటి కొన్ని నిర్ణయాలు. ఎందుకంటే ఆ జీవబ్రహ్మ ఐక్యానికి కావలసినటువంటి ఆ పదార్థాలు అందులో అక్కడక్కడ ఉన్ని చేత అందుకు తత్వమసి మహావాక్యాన్ని చక్కగా 3 ఎందుకు కొంతమంది అన్వయాన్ని చేసుకొచ్చారు. ఈ విధంగా మరి మనకి భగవద్గీత ఇందులో ప్రసూతి యోగమని, అలాగనే కొంతమంది ఆ ఉన్నటువంటి విశేషాల్ని పర అపర రెండింటిని చెప్తుంది కాబట్టి పరాపర ప్రకృతి యోగమని ఈ విధంగా కొంతమంది దీని వ్యాఖ్యాతకారులు నిర్ణయించారు. ఇప్పుడు భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. 7వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవంతుడు చెప్పుచున్నాడు, ఏ పార్థ అర్జున, మయ్యాసక్త మనః పార్థ. ఎలా అయ్యా ఉండాలి అంటే, మయి నాయందు ఆసక్తము. అది సక్తం అంటేనే ప్రీతి, ఇంకా ఆసక్తం అంటే చక్కగా ఆసమంతాత్ సక్తం, ఆసమాగ్రం. అటువంటి మంచిగా ఆసక్తి కలిగిన మనః, మనస్సుని గలవాడవై. అంటే అదేమిటి? నీవు నాయందు చేర్చబడిన మనస్సు గలవాడవై. నాయందు అని వచ్చినప్పుడు ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలి అంటే పరమాత్మ యందు అని మనం భావన రావాలి. జగదాధారభూతమని ఏ దివ్యస్వరూపం ఉందో దాని యందు అని మనకి భావం రావాలి. ఆ విధంగా మై ఆసక్తమనః యోగం యుంజన్మదాశ్రయః. యోగం యుంజన్, యోగాన్ని చక్కగా శీలిస్తూ
యోగాన్ని సాధన చేస్తూ మదాశ్రయ 2 పదాలు ఇచ్చారు ఇక్కడ. మయి నాయందు ఆసక్తిగా నేను మనస్సు గలవాడవై ఉండాలి. రెండవది మత్ అంటే మయి నన్ను నాయందు మరలా నన్నే ఆశ్రయించి ఉండాలి. అంటే అర్థం ఇక్కడ పరమాత్మ ఎందే ఆసక్తమైన చిత్తం ఉండాలి. నీవే తప్పైతే పరం బెరుంగమైన మనం ఆ భగవంతుణ్ణి ఆశ్రయించిన గజేంద్రుడు అతన్నే ఆశ్రయించి ఉండాలి. ఇది చెప్పారు. అలా ఉంటే అది అప్పుడు యథాజ్ఞాస్యసి. ఇంకా ఎలా ఉండాలయ్యా చెప్తున్నారు. ఈ 2 ఈ విధంగా ఉండి ధ్యాన యోగాన్ని చక్కగా శీలిస్తూ ఇక ఈ కింద విషయం సంశయం లేకుండా ఉండాలి. ఎలా ఉండాలంటే సంశయం లేక ఉండాలి. అయితే ఇప్పుడు నీకు సంశయం లేకుండా ఉన్నటువంటి విషయం ఎలా ఉంటుందో అటువంటి విషయాన్ని జ్ఞాస్యసి నీకు చెప్తాను. తత్ శృణు యథా ఏ విధంగా చెప్తే నీకు సంశయం రహితమవుతుందో సంశయం లేకుండా పోతుందో అటువంటి శైలిలో యథాజ్ఞాస్యసి అంటే ఏ విధంగా సంశయం లేకుండా యథార్థమైన స్వరూపాన్ని తెలుసుకుంటావో ఆ విషయాన్ని నేను చక్కగా చెబుతాను. తతు ఆ విషయాన్ని శృణు సావధాన చిత్తుడవే వినమంటూ ఉన్నాడనమాట. ఇక్కడ ఏం చెప్పారు? ఆశ్రయ స్థానము ఆసక్తి స్థానము ఒకటిగా ఉండాలి. అప్పుడే మనకి తత్వం చక్కగా గోచరం అవుతుంది అనమాట. ఇప్పుడు రాజు దగ్గర ఒక సేవకుడు ఉంటాడు. ఆశ్రయించేది ఎవరిని? రాజుని. రాజుని ఆశ్రయిస్తే మరి ఆసక్తి ఎక్కడ? ఇంటి మీద. అర్థమైందా? ఆశ్రయించేది రాజుని. ఆయన ఆసక్తులు ఎక్కడ ఉంటుంది? ఇల్లు పిల్లలు వీటి మీద ఉంటారు ఆస్తులు. కాబట్టి అలాగా రెండింటి మీద ఉండక వచ్చిన ఆశ్రయించేది ఆసక్తి ఒకే దాని ఎందు పెట్టు. దేనినైతే దేని ఎందు ఆసక్తి నీకు ఉంటుందో దేని నువ్వు ఆశ్రయిస్తున్నావో దాని ఎందు ఆసక్తి కలవాడవే ఉండు. అప్పుడు నేను చెప్పబోయేదంతా నీకు చక్కగా అర్థం అవుతుంది. నువ్వు విన్నది కూడా నీకు వంట పడుతుంది. అర్థమైందా? ఆయన చెప్పింది ఈయన విన్నది 2 సమన్వయం అవుతాయన్నమాట. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకో, అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస్యసి తచ్ఛృణు. మాం అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని సమగ్రంగా చక్కగా తెలుసుకొని, ఎలా తెలుసుకోవాలి? సంశయరహితుడివే తెలుసుకోవాలి. భగవతత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఎలా తెలుసుకోవాలి? సంశయరహితంగా ఉండాలి. భగవంతుడే చెప్తారు సంశయాత్మ వినశ్యతని. సంశయం కలవాడు ఏది పట్టదు, ఇది పట్టదా అది పట్టదు. అర్థమైందా? అందుకని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. మరి సంశయం అనేటువంటిది అప్పుడప్పుడు వేదాంతం విడదీస్తూనే ఉన్నాను నేను. మనకి ఏదైతే శాస్త్రం మనం చదువుకుంటున్నామో ఆ శాస్త్రం నందు సంశయం ఉండకూడదు. అది మన భగవద్గీత చదువుతున్నాము. ఈ భగవద్గీత ముక్తినిచ్చే గ్రంథం అని చెప్తున్నారు, ఆత్మతత్వాన్ని తెలిపే గ్రంథం అని చెప్తున్నారు. ఇది నిజంగా ముక్తినిస్తుందా? ఆత్మతత్వాన్ని తెలుపుతుంది అంటారా? ఈ సంశయం ఉంది కదా అనాత్మతత్వాన్ని తెలుపుతుందా అనే సంశయంతో ఎన్నాళ్ళు మనం చదివినా మనకు దానికి వంట పట్టదు. అది అనమాట. ఎందుకు ఇక్కడే అయిపోతుంది మన తంట, అందుచేత పట్టదు. అలాగనే ప్రతి ఏ గ్రంథమైనా సరే దాన్ని ఏమంటారు? మనకి గ్రంథాన్ని ప్రమాణము అంటారు. గ్రంథం ఏమిటి? మనకి ప్రమాణం. 16 అధ్యాయులు ఏం చెప్పాడు భగవంతుడు అంతిమంలోను? తస్మాత్ శాస్త్రం ప్రమాణం.
నీకేం ప్రమాణం అయ్యా, ఏది చెయ్యాలి ఏది వద్దు, ఏది చదవాలి ఏది చదవకూడదు, ఏది వినాలి ఏది వినకూడదు, ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, ఏది పుచ్చుకోవాలి ఏది పుచ్చుకోకూడదు, ఏది తినాలి ఏది తినకూడదు. అర్థమైందా? దీనికి ఏది మరి పశుపక్షాదులు కంటే ఏది కనబడతావి తినేస్తూ ఉంటుంటాయి, ఆకలి కన్నము అన్నట్టుగా. అర్థమైందా? మరి ఈ ప్రకారంగా మరి మానవుడికి తినవలసింది తినరానిది, ఏదైనా సరే మంచి చెడ్డ అన్నది వివేకం ఉంది. అందుచేత తెలియపోయినప్పుడు ఏం ప్రమాణం? మనకి శాస్త్రం ప్రమాణం. ఇప్పుడు ఆ ప్రమాణం అనేది మనకు సందేహం వచ్చింది అనుకోండి, ఏం ప్రయోజనం లేదు. ఎన్నాళ్ళైనా దాని మీద నమ్మకం సంశయం ఉండదు, నమ్మకం గురుతుంది. ఒక వ్యక్తి యందు వీటి దొంగ దొర అనే సంశయం ఉన్నప్పుడు వాడిని ఏ రూట్లో నమ్మాలో మనకు అర్థం కాదు. అర్థమైందా? వీడి భావంలో ఏది ఉందో ఆ భావానికి అనుగుణ్యం అక్కడ కనబడకపోతే వీడు నమ్మడానికి అవకాశం లేదు. అందుకని ముందు శాస్త్రాన్ని చక్కగా మనం దానికంటే ఉత్తమమైన శాస్త్రాల ద్వారా ఈ శాస్త్రం మనం చదివిన శాస్త్రం ఎట్లా ఉంది, దానికి దీనికి అన్వయం ఉందా లేదా, ఆ విధంగానే మనకి ఎప్పుడైతే సందేహం వచ్చిందో ప్రాజ్ఞుల దగ్గరికి గురువుల దగ్గరికి తెలిసిన వారి దగ్గరికి ఈ శాస్త్రం అనేటువంటిది ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుపుతుందా, చివరికి దీని అంతిమ పరాకాష్ఠ ఆత్మతత్వ జ్ఞానమైన ఈ శాస్త్రం ఇది అనాత్మతత్వ జ్ఞానమా అన్నటువంటిది సందేహం మనకు వచ్చినప్పుడు అది నివారణ చేసుకోవాలి. దీన్ని ప్రమాణ సంశయం అంటారు. ఇప్పుడు మనకి ఈ శాస్త్రాలన్నీ దేన్నైతే బోధిస్తాయో ప్రతిపాదిస్తాయో ఆ ప్రతిపాదించిన విషయం ప్రమేయము అంటారన్నమాట. లేకపోతే దాన్ని ఏమంటారు? వస్తువు అంటారు. ప్రమేయం ప్రమేయం మనకి ఇక్కడ శాస్త్రం ఏది ప్రతిపాదిస్తుంది? మన వేదాంత శాస్త్రం కాబట్టి ఈ శాస్త్రానికి విషయం ఏమిటి అంటే జీవబ్రహ్మణోహం ఐక్యము బ్రహ్మ విషయం. అది మనకి ఇక్కడ విషయం ఇంకోటి ఉండదు. వేదాంత శాస్త్రానికి విషయం ఏమిటంటే జీవుడు దేవుడు ఒక్కటే గాని రెండు కాదు అని చెప్పి ఆత్మతత్వాన్ని చక్కగా ఉన్నట్టు ప్రతిపాదించిన బ్రహ్మ విషయమే ఇక్కడ విషయం. ఇప్పుడు ఆ విషయం నందే మనకు సందేహం ఉందనుకోండి, శాస్త్రం ఏదైతే చెప్పుతూ ఉందో దేన్నైతే మనం గ్రహించాలో ఇంతకు పూర్వం శాస్త్రం ఇప్పుడు నిర్ణయించుకున్నాం, శాస్త్రం సరే మంచిది. శాస్త్రం ప్రతిపాదించిన విషయమునందు సందేహం ఉన్నదంటే ఆ విషయం మనకు స్వానుభూతికి ఎప్పుడు రాదు, ఎప్పుడూ రాదు. ఒక వ్యక్తి యందు మనకి అపనమ్మకం కుదిరితే ఆ వ్యక్తి మీకు ఏది ఇచ్చినా దాని యందు అసలే పుచ్చుకోడు, అలా పుచ్చుకొని అసలు పడేస్తాడు, అంతేగాని నోట్లు మాత్రం పెట్టడు. అందులో ఈ విషయం కల్పించాడు అనుమానం. అర్థమైందా? అందుకని పుచ్చుకోడు, తప్పించుకుంటాడు, తప్పకపోతే పుచ్చుకుంటాడు, పుచ్చుకొని ఎక్కడ పారేస్తాడు. అర్థమైందా? సరే, ఇక్కడ ప్రమేయం నుండి ఎప్పుడైతే సందేహం వచ్చిందో మనకి ఇంకా ఏమి పట్టదు. అందుకని ప్రమాణ సంశయాన్ని ప్రమేయ సంశయం బ్రహ్మ ఒకట నాన బ్రహ్మ ఏం చెప్తుంది? ప్రమేయం అంటే బ్రహ్మ వస్తువుని ప్రమేయం అంటాం కదా. కాబట్టి ప్రమాకరణం ప్రమేయం, ప్రమాణముల చేత ఏది సాధిస్తున్నామో దాన్ని ఏమంటారు? ప్రమేయం అంటారు. అయితే ఇది ఒకటే నానా అని మనకి ఇప్పుడు సందేహం. శాస్త్రం చెబుతుంది ఏకమేవా ఏకో దేవః సర్వభూతేషు నిగూఢః అని చెప్పింది. ఒకే ఒక్క దేవుడు సమస్త జీవుల్లో సమస్త దేహాల్లో నిగూఢమై ఉన్నాడు. భగవద్గీత 18 చెప్పింది ఈశ్వర సర్వభూతానాం హృదయేసేర్జున తిష్టతి. సమస్త భూత హృదయ కమలలో ఉన్నటువంటి వాడు ఒక్కడే. ఇప్పుడు మనకు సందేహం కలిగింది అనుకోండి, అర్థమైందా? ఒక్కటి అంటారే కానీ ఒక్కటా? ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్కటి ఒప్పుకోవాలి కానీ అన్నిట్లో ఒక్కటని ఎట్లా అని వచ్చిందంటే ఇంకెప్పుడు మనం సిద్ధిస్తుంది. అందుకని ఈ సంశయం ఏది ఉండకూడదు అని చెబుతున్నారు ఇక్కడ. అసంశయం అంటే సంశయరహితముగా జ్ఞాస్యసి, ఆ విధంగా నువ్వు తెలుసుకోగలవో.
దానిని నీకు చెప్తాను విను అంటున్నాడు. ఏదైతే సంశయం లేకుండా ఉంటుందో ఆ సంశయరహితంగా ఏ వస్తువు అయితే ఏమే తెలుసుకోగలవో అటువంటి తత్వాన్ని ఒకసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాని యందు ఏనాడికి మోహం కలగకూడదు, అంటే సందేహం అది కూడా కలగకూడదు. అటువంటి విషయాన్ని చక్కగా చెబుతానని చెబుతున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి. ఎందుకంటే ఆశ్రయము, రెండవది ఏం చెప్పుకొచ్చాడు మనకి, ఆసక్తి. ఈ రెండు ఒకటి ఉండాలి. ఇప్పుడు స్వర్గలోకాన్ని మనం పొందాలంటే ఆశ్రయం ఏమిటి? యజ్ఞం. మనకి యజ్ఞం అనేది ఆశ్రయము. ఆశ్రయిస్తే అప్పుడు స్వర్గలోకాన్ని మనం పొందుతాం, మన ఆసక్తి తీరుతుంది అన్నమాట. ఆ విధంగా పరమాత్మని ఆశ్రయిస్తే ఆ ఇచ్ఛ, ఆ మోక్షాన్ని పొందాలనే ఇచ్ఛ ఉంది కదా, అది నెరవేరుతుంది. ఎలా అయితే యజ్ఞాన్ని మనము శీలిస్తూ ఉన్నాము, ఆశ్రయించాము, మన ఆసక్తి ఏమిటి? స్వర్గాన్ని పొందడం. స్వర్గకామో యజేత. స్వర్గం కావాల్సిన వారు ఏం చేయాలి అంటే యజ్ఞము చేయమన్నారు. మరి దేన్ని ఆశ్రయించాలి ఇప్పుడు మనము? అదైదా ఈ యజ్ఞాదుల్ని ఆశ్రయిస్తే స్వర్గం అనేది ప్రాప్తమవుతుంది. అది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా నీవు మాత్రం ఆశ్రయించావు ఉంది, కానీ ఇంక నీకు పట్టుదల దానిలో ఉన్నటువంటిది ఉండాలి. కానీ నన్నే ఆశ్రయించినావు ఎందుకు? ఆ 11, 12 అక్షోహుల సైన్యం ఒక పక్క పెట్టా, నేను ఒక్కడే ఒక పక్క ఉన్నా. కానీ ఆ సైన్యము, సేనాధిపతులు వాళ్ళందరినీ నీ కోరుకోలే. ఎవరు కోరుకున్నావు? నన్నే కోరుకున్నావు. కాబట్టి నువ్వు నన్నే ఆశ్రయించినావు. నా యందు నీకు ఆసక్తి ఉంది, కానీ ఇంకా శ్రద్ధ కలిగి ఆ శీలించవలసినటువంటి స్థైర్యాన్ని తెచ్చుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా చెప్పి అర్జున, జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యతో జ్ఞాతవ్యమవశిష్యతే. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామి అశేషతః. వినేవాడు శ్రద్ధగా ఉంటే, ఇక ఆచరణయుక్తుడైతే ఇక చెప్పడానికి ఇంకో చెప్పేస్తూనే ఉంటాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఇలాంటి దొరుకుతుందో దొరకడో, మళ్ళీ చెప్పినా అర్థం చేసుకున్నాడు దొరకకపోతే ఏమైపోతుంది? అది దాన్ని మళ్ళీ మున్ముందుకు వెళ్ళదు, అక్కడితోనే ఆగిపోద్ది. ఇక అర్థం చేసుకునేవాడు అంతవరకు ఆపడు, ఇంకా వాడు ఇంకా లోకానికి చెప్పడానికి పోతాడు. అందుకని అంటున్నాడు అర్జున, అహం నేను వక్ష్యామి చక్కగా చెప్తాను. ఎట్లా అంటావా? అశేషతః ఏమి ఆవగింజంతా శేషం లేకుండా ఇది చెప్పినారు, ఇంకా బాకీ ఉంది అని మాత్రం అనిపించుకోను. అర్థమైందా? మీరు అన్నీ చెప్పారు కానీ ఇంకా కొన్ని విషయాలు బాకీ ఉండిపోయాయి, సర్లే మీకు ఖాళీ ఉన్నప్పుడు చెప్పండి అంటారు కొంతమంది. అర్థమైందా? ఇప్పటికే చాలా అలసిపోయి ఉన్నారు, మీరు అలసిపోయారు, మేము అలసిపోయినాం కాబట్టి అని అంట. అలాగే ఏమీ లేదయ్యా. అశేషతః ఏ ఆవగింజంత మిగలదు. అయితే ఏం చెప్తారనుకుంటున్నావా? ఇదం జ్ఞానం విజ్ఞానం. అది ఎలాంటిది తెలుసా? యజ్ఞాత్వా ఏది తెలుసుకుంటే ఇక ఈ లోకములో భూయః మరలా అన్యతో జ్ఞాతవ్యం నా అవశిష్యతే అని చెప్తున్నారు. అర్జున, యత్ జ్ఞాత్వా ఏది తెలుసుకుంటే ఈ లోకములో జ్ఞాతవ్యం తెలుసుకోదగినది ఇంకొకటి నా అవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకున్నది, ఇంకా లోకములు ఏది లేదో, ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సింది లేదో అది నీకు చెప్తానంటున్నాడు.
అందుకు అర్థమైందా? ఏ విషయం తెలుసుకుంటే లోకంలో ఇంకా తెలుసుకోవాల్సిందే మనకి లేదో అది చెప్తానని చెప్తున్నా. ఇంకేం కావాలి మనకి? ఒకటి ఏది తెలుసుకుంటే ఇంకా లోకంలో ఏది తెలుసుకోదగినది లేదో అది ఐఎస్టీ అనమాట. ఇక ఈ లోకంలో మనం తెలుసుకుంటున్న దాంట్లో తారతమ్యాలు ఉంటూనే ఉంటుంటాయి. ఇప్పుడు పూర్వం వచ్చే కంప్యూటర్స్ వాటికి ఇప్పుడు తేడాలు ఎన్ని ఉన్నాయి. దినదినానికి తెలుసుకోవాల్సిన కొత్త కొత్త సాఫ్ట్వేర్లు వేసుకోవాల్సి వస్తూనే ఉంటుంటాయి. అవి ఏమే అప్పుడు పాత వాటికి ఇప్పుడు తేడా ఉన్నా లేదా? అప్పుడు ఒక్క రేడియో ఉన్నది అంటే చాలు, గ్రామంలో ఎంతో అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి మాటలు ఆహా అని మొత్తం ఒకే రేడియో దగ్గర పంచాయతీ గారి గ్రామంలో అందరూ కూర్చొని ఆ వార్తలు విని ఎంత ఆనందం పొందేవారు. ఇప్పుడు ఆ రేడియో ముఖం చూసేవాడు ఉన్నాడు ఎవడైనా? అప్పుడు ఒక్క ఫోన్ చేయాలి అంటే ఎస్టీడీ ట్రంకాలు చేసి అది ఎప్పుడు వస్తుందో 3 గంటలకో 2 గంటలకో అలా కూర్చుండే వాళ్ళం. ఇప్పుడా మరి అర్థమైందా? ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఆ ల్యాండ్ లైన్కైనా ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళాలి. అవి కూడా దగ్గరే పెట్టుకోవచ్చు, ఇది కూడా దగ్గరే పెట్టుకోవచ్చు. హాయిగా ఇప్పుడు మనకి ఉన్నాయి. ఇలాగా ఇంకా తెలుసుకోవచ్చు చాలా ఉంటాయి లోకంలో. అర్థమైందా? ఈ టెక్నాలజీ ఎలాగా ఎంత చేసినా ఇంకా తెలుసుకోవాల్సింది ఆ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇంకా సైంటిస్టులు. అర్థమైందా? కాబట్టి అలాగా ఇక్కడ ఈ తత్వంలో ఏది తెలుసుకుంటే ఇంకా రీసెర్చ్ అవసరం లేదు. అటువంటి తత్వాన్ని చెప్పాలి. అది తెలుసుకున్నావా నీవు ముక్తి పొందినవాడు అవుతావు. లేక ఈ సర్వము తెలుసుకొని అది తెలుసుకోలేదనుకో నీకు ముక్తి రాదు. ముక్తి అంటూ కలగదు. ధర్మార్థ కామ మోక్షములని చెప్తారు సంకల్పము. ఆ సంకల్పం మోక్షం అంటే పొందలేవు కానీ నీవు ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని చక్కగా పొందుతావు. అందుచేత అటువంటి జ్ఞానము విజ్ఞానం అని చెప్పారు. మరి అందులో ఏమిటంటే జ్ఞానం. ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకొక జ్ఞానానికి అపేక్ష లేదో అటువంటి జ్ఞానం. మరి జ్ఞానంతోనే చాలదు. శాస్త్రజ్ఞానం తెలుసుకుంటే తెలిసిపోద్దా? అట్లా తెలియదు. కేవలం శాస్త్రజ్ఞానమే మనకు ఉంటే అది ఎలాంటిదంటే వాడు దర్వీపాకరసం యథా. అర్థమైందా? వాడికి అనుభవ జ్ఞానం లేకపోతే మనకి పాకరసం యథా దర్వి నజానాతి తథైవ స్వాత్మజ్ఞానం శాస్త్రజ్ఞానేన నజానాతి. పాకరసం అంటే మనం అన్నీ వండుతాం. వంకాయ కూర, బీరకాయ కూర, అనేక రకరకాల కూరలు, సాంబార్లు, పచ్చళ్ళు, పులుసులు అన్నీ వండుతామా? అవి దేంతో వేసుకుంటాం? ఒక దర్వి అంటే తెడ్డు, ఒక గరిటి, స్టీల్ గరిటో లేకపోతే ఏ గరిటో. ఇప్పుడు ఆ గరిట అందులోనే ఉంటుంది కానీ దాని రుచి మాత్రం దానికి తెలియదు. అర్థమైంది బ్రదర్కి? అలాగనే శాస్త్రాన్ని చదవడమే కానీ దీని రుచి మాత్రం తెలియదు. రుచి తెలిస్తే విజ్ఞానం, రుచి తెలియకపోతే జ్ఞానం. తెలిసింది అందరికీ? ఎక్కడైనా మొక్కలు ఇచ్చారా? జ్ఞానం విజ్ఞానం. ఒక నిమ్మపండు తీసుకొచ్చాం, ఇది పచ్చగా ఉంది అన్నారు. పచ్చగా ఉంది, బాగానే ఉంది. పులుపుగా ఉంది అన్నారు. ఎన్నాళ్ళు నిమ్మపండు పులుపుగా ఉండును, నిమ్మపండు పులుపుగా ఉండును, బెల్లం తీపిగా ఉండును, బెల్లం తీపిగా ఉండునని 1000 సార్లు జపం చేసినా ఆ తీపి మనకి తెలియదు, ఈ పులుపు మనకి తెలియదు. వేపాకు చేతిగా ఉండును, వేపాకు చేతిగా ఉండును ఇలా 1000 సార్లు జపం చేసినా ఈ చేతి మనకు తెలుస్తుందా? తెలియదు. అయితే జ్ఞానం, మనకు జ్ఞానం తెలుసు. వేపాకు చేతిగా ఉండి అన్నారు కాబట్టి అది కరివేపాకులాగా తాలింపు పెట్టుకోకూడదని తెలుసు. లేకపోతే చూడడానికి వేపాకు కరివేపాకు ఒకలాగే ఉంటాయి, తెలుసు కాబట్టి ఇది. అలాగనే బెల్లం తీపని తెలుసు, అందుకని అది ఏం చేస్తాడు మరి? ఏదైనా జిలేబీ తీసి చేసేటప్పుడు బెల్లం వేస్తాడు. పంచదార బెల్లం రెండు ఒకటే కదా, అది తెలిసేది కాబట్టి. అందుకు ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇది బెల్లము అని తీపి అంటే కాదు, అది తీసి నోట్లు వేసుకోవాలి.
నోట్లు వేసుకొని మనం అనుభవించిన దాన్ని ఏమంటారు? విజ్ఞానం అంటారు. విశేషణ జ్ఞానం, విజ్ఞానం రెండూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది విషము, ఇది తింటే చనిపోతారని తెలుసుకోలేదా? తెలుసుకోకపోతే చెప్పండి. కాబట్టి అది తెలుసుకోకపోతే అది ఏదో కనబడుతుంది. పాలు తిని తాగేసాడంటే ఏమైపోతాడు? బాస్ అయిపోతాడు. అందుకనే శాస్త్రజ్ఞానం తెలుసుకోవాలి. శాస్త్రజ్ఞానంతో మన అనుభవ జ్ఞానం, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది తెలుసుకోవాలి. సరే, ఈ ఆత్మతత్వ జ్ఞానమైనటువంటి ఆత్మకు సంబంధమైనటువంటి విషయాన్ని శాస్త్రము కూలంకషంగా మనకి చెప్పేస్తుంది. మరి దానిని అనుభూతిని తెచ్చుకునేది కూడా ఏ విధంగా ఉండాలో అది విజ్ఞానం. అది ఎప్పుడు మనకి విజ్ఞానం కలుగుతూ ఉన్నదో అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానము పోతూ ఉంటుంది. అర్థమైందా? ఇవి ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఎగిరిపోద్ది అన్నమాట. అందుచేత విజ్ఞానం కలిగినప్పుడు అజ్ఞానము పోతుంది. ఎంతవరకు వెలుతురు అన్నటువంటిది రాలేదో అంతవరకు చీకటి పోదు. వెలుతురు వలన చీకటి పోవును అని చీకట్లో కూర్చొని 1000 సార్లు జపం చేసినా, అర్థమైంది అందరికీ? చీకట్లో కూర్చొని వెలుతురు వలన చీకటి పోవునని 1108 జపం చేసినా పోదా? చీకటి మాత్రం పోదు. ఊరిక జపం చేస్తే లాభం లేదు. అంటే జపం చేయొద్దని చెప్పలేదు అందరికి. ఇప్పుడు అర్థమైందా? విషయం ఏమిటంటే అది జపం అంతఃకరణ శుద్ధికి. ఈ అనుభవ వాక్యాల్ని జపం చేస్తే కుదరదు. ఈ జపం ఏంటి? అప్పుడు ప్రాక్టికల్గా మనం అగ్గిపుల్ల తీయాలి, లేకపోతే స్విచ్ వేయాలి. అప్పుడు ఏమవుతుంది? మామూలు మంత్రాలని జపం చేసుకోండి, అబద్ధం చెప్పలేదు ఇక్కడ నేను. ఏది మనకి జపం చేయద్దంటానే, ఇప్పుడు అన్నం తింటే కడుపు నిండుతుంది, అన్నం తింటే కడుపు నిండుతుంది అని మనం రోజుల్లో జపం చేసినాం అనుకోండి, ఏమైనా కడుపు తింటుందా? అన్నం తినాలి అని చెప్తున్నాను, తింటే ఏమవుతుంది? అన్నం, ఇది అన్నము, ఇది సున్నమని తెలుసుకోవడం జ్ఞానం. అర్థమైంది కదా? సున్నము అన్నము రెండు తెలుసుకోవాలి కదా. సున్నం తింటే ఏమవుతుంది? మొత్తం లోపల పొక్కిపోద్ది. అందుచేత అన్నమే తినాలని జ్ఞానం అన్నమాట. ఆ అన్నం ఎప్పుడు తింటే దాన్ని విజ్ఞానం. అన్నం తింటే ఏం చేస్తుంది? ఆకలి యొక్క అజ్ఞానం పోగొడుతుంది అన్నమాట, బాధని పోగొడుతుంది. అందుచేత అది చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనకి. అర్జున, జ్ఞానం తే అహం సవిజ్ఞానమిదం వక్ష్యామి. నీకు జ్ఞానము, సవిజ్ఞానం అంటే విజ్ఞానముతో కూడినటువంటి జ్ఞానాన్ని చక్కగా చెబుతాను. అయితే ఇక్కడ ఒక విషయం, యజ్ఞాత్వా, ఏ ఒక్కరు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది లేదో అది నీకు చెప్పాలి, అది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇది ముఖ్యమైన మాట. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి యతో తజ్జానాతి వా అంటాడు ఉద్ధారకుడు శ్వేతకేతువునకు ఛాందోగ్యోపనిషత్తులు చెబుతారు. ఎందుకంటే ఈ ఉద్ధారకుడు అనేవాడు గొప్ప పండితుడు, మంచి అనుష్ఠానపరుడు. ఆయన గర్భంలో పుట్టాడు శ్వేతకేతు. అర్థమైందా? వీడు పరమ స్వామరి. స్కూల్కి వెళ్తాడు, ఎక్కడెక్కడో తిరిగేస్తాడు, మళ్ళీ టైంకి వచ్చేస్తాడు, ఇంతే. అర్థమైందా? ఇక్కడ తగువులే. ఈయనేమో స్కూల్కి వెళ్ళాడు అనుకున్నారు వీళ్ళు. ఆ తగువులు మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడేమో అయ్యో స్కూల్కి వెళ్ళలేదా అని రోజు చెప్పి ఇసుకుపోవడమే. కొంతమంది పిల్లలు అలా ఉంటారు. అర్థమైందా? పనికి పరారు, తిండికి తయారు. అయితే మరి ఈ ప్రకారంగా జరిగిపోతుంది. సరే, పెద్దవాడు అయ్యాడు, ఉపనయన సంస్కారం చేశారు. కానీ ఏ లాభం? ఉపనయనం చేసినా ఒక సంధ్యావందనమా, ఒక పాడ, ఏది లేదు. ఒకరోజు అనుకున్నాడు, తప్ప పుట్టావు ఇంట్లోను. మన వంశంలోనే పాండిత్య వంశం కానీ ఇలాంటి పశువంశం కాదు ఇది. ఇలాగా ఉండావు కదా అని గట్టిగా మందరించి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఎక్కడికో గురుకులానికి వెళ్ళి విజ్ఞానాన్ని సంపాదించుకు అనేసరికి 10 మందిలో ఈ మొక్క అనేసరికి ఏమైందంటే
వాడికి కొంత వచ్చింది, రోషం వచ్చింది. ఇప్పుడే పోతున్నాను గురుకులానికని పోయినాడు. అర్థమైందా? పోయి 12 సంవత్సరాలు, అప్పుడు ఏంటంటే గురుకులంలో 12 సంవత్సరాలు ఉండాలి, అది పద్ధతి అన్నమాట. అప్పటికంతా కోర్సు పూర్తి అవుతుంది. అక్కడి నుంచి వచ్చిన స్నాతకుడి వివాహాన్ని చేసుకుంటాడు ఆ టైంని బట్టి. ఆ తర్వాత అంతవరకు బ్రహ్మచర్యాన్ని శీలిస్తాడు, గురువుగారి దగ్గర సేవ చేస్తారు. ఆ రోజుల్లో కష్టం, గురువుగారి దగ్గర ఏమి అన్నీ ఉండవు. ఇప్పుడంటే ఆశ్రమాలు అందరూ భక్తులందరూ ఇక్కడ వస్తుంటారు పోతుంటారు, రోజు కాబట్టి ఇస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తే భక్తులు, అక్కడ భక్తులు పోయేది వచ్చేది అక్కడ అలాంటి స్కూళ్ళు అవి. కేవలం వాళ్ళే ఎక్కడికో గ్రామానికి వెళ్ళి భిక్ష తీసుకొని రావాలి శిష్యులు. కానీ అప్పుడు అలాగుండబట్టే వాళ్ళందరూ నివృత్తి మార్గంలోకి వెళ్ళారు. ఇప్పుడంటే అందరూ ఇస్తున్నారు కాబట్టి ఆశ్రమాలు అన్నీ ఉంటూనే ఉంటాయి. వచ్చిన వ్యక్తి అని వచ్చి ఎక్కడికి వెళ్ళక్కర్లే. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళకపోతేనే ఉండలేదు వాళ్ళు. అప్పుడు వెళ్ళి ఉన్నారు 12 ఏళ్ళు కదలకుంటా. సరే, ఆ కాదు అలాగా. ఇప్పుడు ఈ పరిస్థితి, ఆ పరిస్థితులు అలాంటివి. ఇక ఇప్పుడేమిటి, ఎక్కడైనా స్కూల్లో వేసామనుకోండి, అప్పుడు 12 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పోయేది లేదు, వాళ్ళు ఇక్కడికి వచ్చేది లేదు. 12 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాతే వీళ్ళ ముఖం వాళ్ళు చూసుకోవడం, వాళ్ళ ముఖం వీళ్ళు. ఇప్పుడు ఎక్కడో స్కూల్లో వేసామనుకో, తెల్లవారు ఫోన్ వస్తే కానీ మనకు నిద్ర పడదు, మధ్యాహ్నం ఫోన్ వస్తే వాడికి నిద్ర పడదు. అని ఇప్పుడు చదువుతున్నారులే పిల్లలు బాగానే, పూర్వంలా కాదు. ఇప్పుడు పిల్లలు మంచి ఇంటెలిజెంట్ అంటారా, పర్వాలేదే, మంచిగా గట్టిదే. పూర్వం వల్ల అబ్బో పలకిచ్చి ఆ 2 బలపాలు ఇస్తే వాడికి ఇంచుమించు ఆలోచనకే 5-6 పెట్టి బలపాలు పోయేవి. ఈ బలాలు చిరిగిపోయాయి. ఇప్పుడు బలపా లేదు, బలపాలే అంతా లేదు. అంతా పుట్టినప్పుడే అందరికి కంప్యూటర్ అంతా సెక్షన్ అలవాటు అయిపోయింది. సరే, అలాగే 12 సంవత్సరాలు వెళ్ళినాడు. అర్థమైంది, ఉన్నాడు అక్కడే. ఈ 12 సంవత్సరాలు ఉండి తర్వాత వచ్చేసాడు ఇంటికి. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళి ఉన్నారు అప్పటికి. సరే, ఈయన వచ్చాడు. రాగానే అక్కడ కుర్చీ ఉంది, కుర్చీ మీద కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకున్నాడు, అలాగ ఆడిస్తూ కూర్చున్నాడు. ఎవరు? శ్వేతకేదో తండ్రి అటు నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచో. వస్తే లేవడం కానీ, నమస్కారం చేయడం కానీ, కుర్చీ దిగడం కానీ ఏమీ లేదు. అర్థమైందా? ఎన్నాళ్ళు చదివాడు? 12 ఏళ్ళు చదివాడు. చూశాడు ఆయన, దిగ్భ్రాంతి అయిపోయాడు. ఏమిటంటే ఎక్కడేసే గొంగలంటే ఈ గురువుగారి మందులు తీసుకున్నారు కదా, ఎలా ఉన్నారు 12 ఏళ్ళు ఆయన అడిగితే ఎక్కడేసే గొంగలంటే అక్కడే. అర్థమైందా? అలాగా ఇక ఆ విధంగా వచ్చాడు అనుకున్నాడు ఉద్దాలకుడు. చదివేస్తే ఉన్నమతి పోయినట్టుంది వీడికి, చదివేస్తే ఉన్నమతి పోయినట్టుంది. సరే కానీ అని అనుకొని ఒక పావు గంట పోయిన తర్వాత సరే వచ్చాడు కదా ఇంటికి. పండితుని స్వభావం ఊరుకుంటుందా? అందులో పుత్రుడు అయిపోయిన ఆయన, పుత్రుడు సొంటైనా ఆసక్తి మాత్రం ఎవరికి పోదు. అర్థమైందా? ఇక ఆ ప్రకారంగా అడిగాడు, నాయన ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి యతో తతు జానాతి వా నాస్తి వా అన్నాడు. ఏ ఒక్కరి తెలుసుకుంటే ఈ సమస్తం తెలియబడుతుందో దాన్ని తెలుసుకున్నావా అన్నాడు. ఎవరు? అప్పుడు చెమటలు వచ్చాయి. ఎవరికి? వారికి వచ్చి ఏంటిది, ఇప్పుడు వ్యాకరణం నేర్చుకుంటే వ్యాకరణం తెలుస్తుంది, తర్కం నేర్చుకుంటే తర్కం తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు కామర్స్ నేర్చుకుంటే కామర్స్, సైన్స్ నేర్చుకుంటే సైన్స్, సోషల్ నేర్చుకుంటే సోషల్, అంతేగాని అది తెలుస్తుంది. ఇప్పుడు డాక్టర్ పని నేర్చుకుంటే డాక్టర్ పని తెలుస్తుంది, కానీ వాడికి యాక్టర్ పని తెలుస్తుంది ఏమంటారు? అలాగనే మరి ఇది ఏంటి, ఏది తెచ్చుకుంటే అది తెలుస్తుంది. కానీ అయితే ఇది మీది ఎన్నిది మా గురువు గారికి మాత్రం తెలియదు అని చెప్పాడు. ఎవరు? ఎందుకంటారా నేను అడిగినా, ఇంకేమైనా తెలుసుకుంది ఉందా అంటే ఏమీ లేదు, నాకు తెలిసిందల్లా చెప్పేశాను నీకు 12 ఏళ్ళలో, నా దగ్గర మాత్రం ఇంకే దాయలేదు ఆయన చెప్పేసినాడు. సరే ఇది చెప్పాడు. ఇప్పుడు ఆలోచించాడు, ఏమిటంటే అప్పుడు లేచాడు కుర్చీ మెత్తాను, అంతవరకు లేవలే. అర్థమైందా? ఇక మళ్ళీ ఏమైనా
అంటే మళ్ళీ ఎక్కడే పంపుతాడో, ఎక్కడికి, గురుకులానికి, మళ్ళీ 12 ఏళ్ళు ఎక్కడ ఉండవలసి వస్తుందో ఆ భయం చేత లేచి ఒకటి తెలుసుకుంటే అంతా తెలుసుకున్నది ఏంటి నాకు అర్థం అవ్వలేదు, ఇది మా గురువు గారికి తెలియదు, మా గ్రంథాల్లో రాలేదు, అది తమరే చెప్పాలనుకుని అప్పుడు వంగాడు. అర్థమైందా? అంతవరకు వంగలే. ఎవరైనా సరే ఎందుకు అంటే ఆయనకు ఒక అహంకారం. మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు చదివేది లేదు కానీ నాకు వచ్చిన పాండిత్యం మా నాన్నగారికి లేదని కాలు మీద కాలు కూర్చోడు, ఎక్కడ కుర్చీ మీద వచ్చినా లేవకుండా. ఇది చదువుతో సంబంధం ఏమిటి? మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదంలో నేర్చుకునేటువంటిది ఆచరణ లేదంటే అక్కడ అహంకారమే కారణం కానీ అన్నీ ఇంకోటే కాదు. లేకపోతే అజ్ఞానం, రెండు ఉంటాయి ఇక్కడ. తమోగుణమైన అజ్ఞానం కారణం, లేకపోతే అహంకారం కారణం. అహంకారం ఉంటేనే అజ్ఞానం, అజ్ఞానం ఉంటేనే అహంకారం వస్తుంది. ఇదే అన్నమాట ఈ రెండుకి అవినాభావ సంబంధం. అందుచేత అప్పుడు ఆయన మళ్ళీ బోధిస్తారన్నమాట తత్వమసి మహావాక్యాన్ని చక్కగా బోధిస్తే అప్పుడు చెప్తాడయ్యా ఎలాగంటే ఇప్పుడు వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అంటాడు. అయ్యా ఎలా అంటే ఒక మట్టితో కుండలు తయారు చేశాం, ఆ మట్టితో పెద్ద బాన్ తయారు చేశాం, ఆ మట్టితో మూకులు తయారు చేశాం, ఆ మట్టితో కూజాలు తయారు చేశాం ఏ అశ్వికాలంలో చక్కగా మన నీళ్ళు తాగడానికి. దాంతో ఏమి వెంకటేశ్వర ఉండీలు వేసేట్టు పూర్వం ఎంత పెడతలు ఉండేవి, మట్టి పెడతలు, దానికి ఒక రంధ్రం ఉండేది. ఎవరైనా డబ్బులు వేసుకుంటే అందులో వేసుకుంటారు, రూపాయి 2 దాచుకున్నారా. ఇలాంటివన్నీ ఏమే పూర్వం ఉండేవి, మట్టితో అనేక రకరకాలైనటువంటి ఉండేవి. కానీ మట్టిని ఎప్పుడైతే మట్టితో తయారు చేసిన వస్తువుల యొక్క మూలము మట్టిని ఏ విధంగా తెలుసుకుంటే వస్తువులన్నీ మట్టిగా, మట్టితో చేసిన వస్తువులన్నీ మట్టిగా ఏ విధంగా తెలుస్తుందో అలాగనే బంగారంతో చేసిన వస్తువులన్నీ మూలం తెలుసుకుంటే బంగారం ఏ విధంగా అయితే అన్నిట్లోనూ వస్తువులను, అలాగనే ఏకవిజ్ఞానేనా ఈ ప్రపంచముకు ఆధారభూతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ నుంచి ఇవన్నీ పుట్టినాయి కాబట్టి ఆ ఆత్మనన్నీ తెలుసుకుంటే దాని నుంచే వేదాలు వచ్చాయి కాబట్టి వేదంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా శరీర పోషణకి ప్రకృతి సౌందర్యానికి కాబట్టి వేదములు దేని నుంచి వచ్చినాయో వేద విజ్ఞానం దేని నుంచి ఉత్పత్తి అయిందో దాన్ని తెలుసుకుంటే ఈ సమస్తము తెలిసిందయ్యా. ఆ ఆత్మతత్వమే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశుల్లో ఉందని ఈ విధంగా తత్వమసి మహావాక్యాన్ని 9 సార్లు అడుగుతాడు. తెలియక పాపం అడిగినప్పుడు ఉదాహరణ చెప్తాడు. నవవారం తత్వమసి మహావాక్యాన్ని చెప్పి విజ్ఞానాన్ని తెలుసుకొని అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి అర్జునా ఈ జ్ఞానం సంపాదించుకోవాలి, అంతేగాని లోకంలో ఉన్నటువంటి అనేక జ్ఞానాలు ఉంటాయి, అవి సంపాదించుకోవద్దని చెప్పలేదు, సంపాదించుకోవాలి. ఎందుకు అంటే మన శరీరాన్ని పోషించుకోవడానికి జ్ఞానం ఉండాలి, హాయిగా లోకంలో సుఖజీవనం చేయడానికి జ్ఞానం ఉండాలి, అది వద్దని చెప్పలేదు. ఆ జ్ఞానంతో తృప్తి పడకూడదనమాట. అవన్నీ శరీరమే కదా, ఏది ఉంటే కదులాడితే ఈ కోట్లకంతకి విలువ వస్తుందో అర్థమైందా. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఈ మధ్యలో ఎవరైనా చెప్తున్నారు అందరూ. ఎందుకంటే నాకు పేపర్ చూసేది కానీ టీవీ మొదటి నుంచి అభ్యాసం లేదు, ఇప్పుడు కూడా చెబుతున్న మాటలు వింటూ ఉంటుంటా. ఎవరైనా గబాని అన్ని వేల కోట్లకి విలువ ఎక్కడ ఉంది చెప్పండి. ఈ శరీరంలో చైతన్యం పోతే ఆ కోట్లు ఎవడు ఉన్నాడు, పిల్లలు లేడు, జల లేదు, ఒక్కడికే 1,00,000 కోట్లు ఎవడో పోతాయి అవి. ఎవడు కూడా పోవా, దొరకో దొంగకో, అర్థమైందా. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు విలువ ఉంది, ఈ 1,00,000 కోట్ల కింద ఈ శరీరంలో ఒక చైతన్యం ఉన్నప్పుడు విలువ ఉంది. ఆ చైతన్యం యొక్క విజ్ఞానమే తెలుసుకోవాలి, అదే అన్నమాట విజ్ఞానం, అర్థమైందా. అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. అందుకు జ్ఞాన విజ్ఞానం, అంతేగాని కొన్ని యోగాలు ఉంటాయి, కొన్ని సిద్ధులు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని తృప్తి పండకూడదు. శ్లోకాలు ఎన్నో ఉంటాయి, అనేక రకరకాలైన సిద్ధు. ఒక స్వామీజీ వారు ఉన్నారు, ఆ స్వామి దగ్గరికి ఒక ఈ సిద్ధులు పడేవాడు, క్షుద్ర సిద్ధులు చూపెట్టేవాడు ఒక అఖండానంద స్వామి వారని ఉండేవారు. ఆయన దగ్గరికి ఒక ఈ గారి అంటే క్షుద్రమైనటువంటి సిద్ధులని చూసి వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ తోడేలా కానీ మంచిది
500 రూపాయల నోట్ అనమాట. ఇలా తీసేస్తున్నాడు నోట్లు, ఇలా అంటే వచ్చేస్తున్నాయి నోట్లు వచ్చేస్తున్నాయి ఆ స్వామి దగ్గర. ఇంచుమించు ఇలా మన ప్రింటింగ్కైనా లేట్ అవుతాయి కానీ ఏమంటారు అంతకన్నా స్పీడ్గా వచ్చేస్తుంటే ఆ నోట్లన్నీ స్వామికి చూపెడితే ఇప్పుడు స్వామివారు అడిగారు, అయ్యా మరి ఈ నోట్లు తీస్తున్నా కదా, ఇది ఎట్లా మరి ఇది అంటే నీవేమో ఏమి సాధకుడివే కాదని లేదు, కానీ ఇప్పుడు ఈ నోట్ల మీద ఉన్న నెంబర్లు మరి గవర్నమెంట్ నెంబర్లు ఉంటాయి కదా, మరి ఇప్పుడు ఇది గవర్నమెంట్కి ఒక మోసం చేసినట్టు కదా మనం ఈ నోట్లు చలామణి చేసుకుంటే. మరి ఇప్పుడు ఇది ధర్మమా అధర్మమా సాధకుడికి? లేదు అలా చేయలేదు కదా. రెండవది, దీనికి ఎక్కడైనా సరే నోట్లు ముందు ముట్టుకుంటే నోట్లు ఎక్కడైనా నువ్వు తాకి వస్తే తర్వాత వీరి సిద్ధి ద్వారాగా అవి వస్తాయి. వస్తువులు ఎలా వస్తాయంటే ఎక్కడో వస్తువులు మొట్టమొదటి తాకుతారు ఎక్కడో దగ్గర. ఇలాగే కొంత మంచిని కూడా వచ్చాయట ఎక్కడ ఢిల్లీలో బొంబాయిలో ఎక్కడో మరి మొత్తం వాడిని పట్టుకున్నారు. వాడు అలా తాకిన దగ్గర అన్ని కొట్టుల దగ్గర వెళ్ళిపోతున్నాయి వస్తువులన్నీ. ఇదే అనమాట. అలాగే నువ్వు ఎక్కడ నోట్లు తాకి తెచ్చావనుకో వాడిని నష్టం చేసినట్టు కదా. ఇది సాధువు పనే? ఎవరి పని అడిగారట సావులు వారు. ఇది సాధువు చేయవలసిన పనేనే. సాధువు అంటే సత్పత్తి సేవలుగా ఉండాలి కానీ ఇవన్నీ ఎందుకు? ఇది చలామణి చేసి మళ్ళీ ఆ బ్యాంకుల్లోకి వెళ్ళి ఈ దొంగ నోట్లు ఎవడిచ్చారు మళ్ళీ అక్కడ కాగితం రాసుకొని వాళ్ళకి పని వీళ్ళకి పని పట్టుకుని పోలీసులకి పని వాళ్ళ ఆడికి పని అందరికీ పని కల్పించినటువంటిది ఇదేమిటి ఇది అనేసరికి వాడు సిగ్గుపడిపోయి స్వామి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అర్థమైందా? లోకంలో ఇలా ఉంటాయి విద్యలన్నీ. కాబట్టి అలా కాదయ్యా అర్జున, తెలుసుకో. ఎందుకంటే జీవితం ఎన్నాళ్ళు ఉంటుంది ఎవరికి తెలియదు. ఉంటారు అనుకోండి 100 సంవత్సరాలు ప్రతివాడు బయటికి చెప్పాలి. ఇంతకుముందు కూడా మీకు చెప్పిన ప్రతివారు బయటికి ఎన్నాళ్ళు పోదు 100 సంవత్సరాలు పోతూ అనాలి. తెల్లవారిసి కొంటామా సస్తామా అని మళ్ళీ మన భావన ఉన్నప్పుడే ఈ వేదాంతం వంటబడుతుంది. అర్థమైందా? అప్పుడే చేయదగిన పని చేయగలం లేదా చేయలేం. అందుచేత జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే అది చెప్తున్నారు. చెప్పి ఇప్పుడు ముందుకి 3వ శ్లోకంలో చెప్పబోతున్నారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఇంకొక శ్లోకం తీసుకున్నారు. ఇప్పుడు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నాడు. అయ్యా అర్జున విను, ఈ సాధనలో ఉన్న రహస్యాలను ఇందులో పొందే రహస్యాలను విను అంటున్నాడు. ఎట్లా అంటే సహస్రేషు మనుష్యానాం కశ్చిత్ యతతి, కొన్ని వేలలో ఎవడో ఈ ఆధ్యాత్మిక మార్గం నందు ప్రవేశించడానికి ప్రయత్నము చేస్తారు. అది కొన్ని వేలలో. అయితే ఆ ప్రయత్నం చేసిన వారందరూ పొందుతారని నమ్మకమో లేదు కృష్ణ పరమాత్మే చెప్పేస్తున్నాడు. అర్థమైందా? యతతామపి సిద్ధానాం, ప్రయత్నం చేసిన సిద్ధులలో కశ్చిత్ ఒకానొక్కడు తత్వతః యథార్థముగా మాం వేత్తి నన్ను తెలుసుకొనుచున్నాడు. ఆ ప్రయత్నం చేసిన వారిలో ఎవడో అక్కడే నన్ను తెలుసుకొచ్చున్నాడు. ఎందుకు అంటే ఈ ప్రకృతి యొక్క మాయకి వశపడిపోతుంటాడు. అర్థమైందా? ఇప్పుడు ప్రతి వాళ్ళు లేదు, వీళ్ళందరూ కూడా సాధకులు. ఇక్కడ ఫలాని అని నిర్ణయం లేదు, మానవుడికి నిర్ణయం. వాడు ఎవడు కానీ ఉద్యోగస్తుడు కానీ వాడు సన్యాసి కానీ వాడు పీఠాధిపతి కానీ వాడు జగద్గురు కానీ. అర్థమైందా? ఎవడైతే ఈ మాయకు వశపడిపోయాడో మళ్ళీ వాళ్ళు కూడా అంతే లెక్క. ఇవన్నీ కూడా ఫండమెంటలీ అనేది అందరికీ ఒకటే, మానవ మాతృ ప్రతి వారికి. ఎవడైతే ఈ విధంగా ప్రకృతి లొంగకుండా పరమార్థానికి పోతాడో అటువంటి వాడు యథార్థంగా తెలుసుకుంటాడు. అందుచేత అది చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రకృతి అలాంటిది. ఒకసారి ఏమైందంటే ఒక మహర్షి చక్కనైనటువంటి ఆత్మతత్వజ్ఞానాన్ని కలుగు చేసి బాగా చెప్పి తత్వాన్ని చక్కగా చెప్పినటువంటి వాడు ఒక దగ్గర ఉన్నాడు. పాపం అది చెప్పినారు. అయ్యా అక్కడికి వెళ్తే ఆయన చక్కగా జ్ఞానాన్ని చెబుతాడు. కొద్ది రోజులు అక్కడ ఉన్నారంటే
మీరు ఆ సాధన ద్వారా శీఘ్రంగా మోక్షాన్ని పొందిపోతారనేటువంటి విషయం చెబితే ఇక చాలామంది ఉద్యుక్తులైనారు. ఇంచుమించు ఒక 50 మంది 60 మంది ఆ పట్టణంలో ఉద్యుక్తులై ఆ స్వామివారి దగ్గరికి వెళ్దాం, తప్పక మోక్షాన్ని పొందుదాం, ప్రకృతి అధిగమిద్దామని బయలుదేరిపోయారు. ఇక బయలుదేరిపోతే ఇంచుమించు నడిచి వెళ్ళాలా. ఆయన ఎక్కడంటే ఆ కొండల్లోనే ఉంటారు కాబట్టి నడిచి వెళ్ళాలి. కాబట్టి ఆ మార్గం చాలా దుర్గమైంది. అయినా సరే మరి ఇచ్చున్నారు పోవడం లేదు. ఇప్పుడు మానసులను వెళ్ళాలంటే ఓళ్ళే చచ్చేది అక్కడ చేస్తే ముక్తేనే వస్తుందని పోతారనమాట. అర్థమైందా? ఇక్కడ చచ్చే బదులు అక్కడ చేద్దామని. కాశీ వెళ్ళి గంగలో జారిపోయినా పర్లేదు, కాశ్యాం మరణాత్ముక్తి అంటారు కాబట్టి పోతున్నారు లేదు అందరూను. ఆ విధంగా ఏమి మోక్షం కొలతో ప్రాప్తి స్వర్గం చిత్వ మోక్షేమే అర్జునుడు అన్నట్టుగా పోదాం పదని పోయినారు అందరూ. ఇక పోయేసరికండి ఇంచుమించు అది ఒక 200-300 కిలోమీటర్లు నడవాలి. వీళ్ళు ఒక 25-30 కిలోమీటర్లు నడిచి వెళ్ళేసరికండి అక్కడ ఏమైపోయినాయంటే చక్కనేటువంటి అక్కడ వెండితో తయారు చేసినటువంటి బొమ్మలు, మంచి బ్రహ్మాండమైనటువంటి అన్ని వస్తుమయం వెండి. ఇది పేపర్లు చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు వెండి చాలా రేటు పెరిగిపోయిందని. ఇక వెండి కైన్సు, ఇక వెండి బిస్కెట్లు, పెద్ద పోగుంది. చూసినారు. అబ్బో ఆహా దైవశాత్తి లభ్యమైంది కానీ సంపాదించి ఎన్ని రోజులు పడుతుంది, అది ఎక్కడుందో ఆ మోక్షం తర్వాత చూసుకుందాం కానీ అని అందులో కొంతమంది ఆ 20 మందిలో ఒక 15 మంది మాత్రం ఈ మూటలు కట్టుకొని పోయినారు ఇంటికే. అర్థమైందా? ఇక మరి వాళ్ళే. ఇక తర్వాత ఈ 45 మంది ముందుకెళ్ళారు. వీళ్ళ అదృష్టం ఏదో ఉంది కానీ అక్కడన్నీ బంగారం బిస్కెట్లే. అర్థమైందే? మొత్తం రాసులు. వారు చూసినారు. ఇందులో కొంతమంది ఇంకో 15-20 మంది చూసి ఆహా అదృష్టం అంటే ఇదే, ఎక్కడ ఉంటుంది మోక్షం, ఇదే మోక్షం మనకా అని మొత్తం వాళ్ళు అక్కడ ఆగిపోయినారు. ఇంకా ముందుకెళ్ళారు. వీళ్ళకి అక్కడ బ్రహ్మాండమైన రత్నాలు అండి. ఒక రత్నం 1 కోటి రూపాయలు చేసే రత్నాలు అంత పోగులు ఉన్నాయి. ఇక కొంతమంది అనుకున్నారు ఇంకొద్దు మనకు పోయేదే వద్దు చాలు. అర్థమైందా? ఎందుకంటే ఇంతగా మనకి ఇంకెక్కడ దొరకదు. ఇదేదో మోక్షమని వ్యాజింతో వచ్చిన చేత మనకి దొరికినాయి కానీ ఈ అడవులకు ఎవడొస్తారు, లేకపోతే చాలు జీవితం ఇంకా ముందుకెళ్తే ఏముంటుంది. పోయినారు. చివరికి మిగిలేడు అక్కడే. అర్థమైందా? వీడు మాత్రం నడుచుకోని పోయినాడు. అక్కడికి పోయేసరికి ఆ మహాత్ముడు చక్కగా అక్కడ ఉన్నాడు. హాయిగా ఉండి 1 సంవత్సర కాలం ఆయన నుండి దగ్గరుండి చక్కని వేదాంత విజ్ఞానం నేర్చుకొని జీవన్ముక్తుడైపోయినాడు. ఎవరో ఆయన. అందుకేనయ్యా మనుష్యానాం సహస్రేషు కొంతమంది ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు. కొంత ప్రయత్నం చేసేసరికి ఏవో కొన్ని కారణాలతో, అది సంతోష కారణమో దుఃఖ కారణమో ఏదో ఒక కారణంతో వదిలిపెట్టేస్తారు. కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో లాభం వచ్చిందనో ఏదో ఒక విషయంగా. అందుచేత కార్యక్రమం ప్రవేశించిన తర్వాత ఆ తత్వం పొందిన దాకా వదలకూడదు అని చెప్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మనకి మామిడి చెట్టు ఉంది, పుష్పాలు బాగా పూసినాయి. ఇక మన దృష్టి ఎలా ఉంటుంది? ఈ చెట్లు మనకి ఒక్కొక్కటి 4,000 3,000 కాయలు కాసేస్తాయని అప్పుడే ప్లాన్. ఒక చెట్టు ప్లాన్ ఫోటో తీసుకొని పెట్టుకుంటారు. అది ఇక ఇది మంచుబడి కొనపూలు దాడిపోతాయి. సరే కాయలు కాసినాయి, పెద్ద గాలివాన వచ్చి వరకలు వచ్చుకొని రాలిపోతాయి. లాస్ట్ పండ్లకు వచ్చేసరికి లెక్క మీద వస్తుంటాయి. అర్థమైందా? ఈ విధంగా ఉంటుంటాయి ఈ పరిస్థితులన్నీ కూడా. కాబట్టి ప్రయత్న పరులు అందరూ కూడా వీటికి లోబడిపోయి పోతున్నారు. ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు కోతులన్నీ ప్రయత్నం చేసినాయి. లంకానగరం దాటి అక్కడ వారధి దాటి ఎక్కడ రావణాసుడికి వెళ్ళడానికి ఎవరు ఎరగచ్చినారా? ఆ ప్రయత్నంలో దాని బలము దాని సామర్థ్యం ముందుకు వదలకుండా ఉన్నవాడు పోయినాడు. తగినవన్నీ ఎక్కడే ఉండిపోయినా లేదా? మరి ఎవరెస్ట్ శిఖర అధిరోహించడానికి ఎంతమంది వెళ్ళినారు? ఇప్పుడు ఎంతమంది పోయినారు? ఎవరో లెక్క అది. కాబట్టి ఆ విధంగా అయితే ప్రయత్నం చేస్తే అందరూ పోతారు, ఆ బాధలే జరిసిపోతారు. అది అందుచేత చెప్తున్నారు ఈ విధంగా. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఈ మానవ జన్మ చాలా గొప్పది. అర్థమైందా? దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహైతికం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అన్నాడు భగవంతుడు. ఏతత్రయం దుర్లభం అంటే చాలా గొప్పవన్నమాట. కష్టసాధ్యం చేత లభించినవి 3ను. ఎందుకు ఎలా వస్తాయి మళ్ళీ? ఇవి దైవానుగ్రహైతికం, భగవంతుడి యొక్క అనుగ్రహం చేతనే మనకివి సంప్రాప్తం అవుతాయి. ఈ 3. ఏ 3?
ఒకటి మానవ జన్మ, ఈ శరీరం రావడం. 2 మానవ జన్మలో ముముక్షుత్వాన్ని పొందడం. 3 మహాపురుష సంశ్రయం. మనకి 84 లక్షల జీవరాశుల్లో అత్యంత ఉన్నతమైనటువంటి జన్మ ఏదంటే మానవ జన్మ. అది కొంతమంది ఇన్ని జీవరాశుల్లో పుట్టి 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 చివరికి వచ్చాడని కాదు, చివరికి వచ్చేది కాదు మానవ జన్మగా. పుట్టి పుట్టనే మొట్టమొదటి ఈ జన్మలన్నీ సృష్టించాడు భగవంతుడు. ఏ జన్మలో? ఇవన్నీ కూడా ఈ జన్మలన్నీ సృష్టించి వాటి వల్ల అవి ఏవి ఆత్మజ్ఞానాన్ని, తన స్వభావాన్ని మార్చుకునే యోగ్యత కూడా ఏ జీవికి లేవు. స్వరూపాన్ని తెలుసుకునే యోగ్యత ఏ జీవికి లేవు. పావులకు కానీ, పుట్టలకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ వాటికి ఏ స్వభావం ఉందో వాటితోనే ఉంటాయి. కానీ ఓ పాము వచ్చి పొడి చేస్తుంటుంది. పాము గారు మీరు పొడిస్తేనేమి చస్తున్నారు, మీరు పొడవకండి అని మనం అక్కడ ఈసార్లు పాముకు చెప్పినా అది అర్థం చేసుకునే యోగ్యత దానికి లేదు. దాని స్వభావాన్ని మార్చుకునే యోగ్యత దానికి లేదు. ఇంకా పరమార్థం తెలుసుకునే యోగ్యత ఎక్కడ ఉంది? అందుకని యోగ్యత లేని జన్మలు సృష్టించాలని మళ్ళీ ఆయన ఖేదం ఉంది. అప్పుడు ఏం చేశాడు? మానవ జన్మనే సృష్టించాడు. అంతేగాని ఎన్ని జన్మలు ఎత్తెత్తి ఇక్కడ రాలే మనం. మన అటువంటి మహోన్నతమైన జన్మ వచ్చింది. అందుకు దుర్లభం. మొట్టమొదట. రెండోసారి మళ్ళీ మనకి మానవ జన్మ రావాలి అంటే ఎవరి చేతిలో ఉందే? మళ్ళీ ఆయన చేతిలో లేదు, మన చేతిలోనే ఏ జన్మ ఎత్తాలన్నా. కాబట్టి ఎవడైతే వేద విహిత కర్మ ఆచరించుకొని వస్తూ ఉన్నాడో వాడికి మళ్ళీ కలిగేది మానవ జన్మే, కర్మానుకూలంగా. మరి ఇటువంటి మానవ జన్మ ఎత్తడం ఎన్ని లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనటువంటిది. అందులోనికి అందరికన్నా మోక్షాన్ని, ధర్మార్థ కామ మోక్షంలో ముముక్షువుగా నేను కావాలనుకోవడం ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితి అన్నమాట. అది ముముక్షు అయ్యాడు. మోక్షం అంటే ఏదో తెలుసుకోవాలి కదా. ఆ తెలుసుకునేది ఎవరి ద్వారా తెలుసుకుంటే మాది ఏది యథార్థం అని తెలుసుకోవడానికి ఆ తెలుసుకున్న వారిని శ్రోత్రి బ్రహ్మనిష్ఠ మహాపురుషుని ఆశ్రయించడం ఇంకా గొప్ప విశేషం. లేకపోతే శరీరమే ఆత్మ అంటాడు ఇంకొకడు. అర్థమైందా? శరీరమే ఆత్మ అంటాడు. అడుగు ఆ గురువు ఆ శాస్త్రం దొరికింది అనుకో మనకైతే ఏమైపోయినట్టు. శరీరం ఆత్మ అంటే శరీరమే స్వాత్మానం పశ్యతి పశువు అని చెప్పింది శాస్త్రం. శరీరం ఆత్మ ఎవడు అనుకుంటున్నాడో వాడు పశువు. ఎందుకంటే పశువు శరీరం కంటే రెండవది తెలీదు. అది ఉన్న తినడం ఆగి పడుకోవడం, అందుకని ఇంకేం తెలుసు దానికి? భజన, పాడ, జపమా, ధ్యానమా, నేను ఇది అని తెలుసు, బ్రహ్మ తెలుసా? అందుచేత శరీరము కాదు ఆత్మ. ఇటువంటి ఆత్మని ఆత్మగా తెలుసుకొని విజ్ఞాన పురుషుని ఆశ్రయించి ఇంకా గొప్పదని చెప్పారు. అందుచేత ఈ విధంగా అయ్యా మరి అటువంటి స్థితి పొందాలి అంటే నీవు మానవ జన్మలో ఉత్తముడు కావాలంటే ఏం చేయాలి? ముముక్షువు కా. యథార్థాన్ని తెలుసుకోవాలంటే ఆ మోక్షం కోసమని పట్టుదల వదలకుండా పనులని చేసుకోవాలి. పని మానేమని చెప్పలేదు, అర్థమైందా? చేసుకో. ఆ మోక్షాన్ని పొంద పట్టుదలను వదలకుండా ఆ మోక్షాన్ని తెలుసుకున్నటువంటి శాస్త్ర జ్ఞాని, అనుభవజ్ఞాని వారిని ఆశ్రయించు. అప్పుడు నువ్వు తప్పక పొందుతావని చెప్పి చెప్తున్నారు. భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్నా ప్రకృతి రష్టదా. ఇప్పుడు ఈ ప్రకృతి యొక్క విశేషాన్ని చెప్పబోతున్నాడు. ఒకటి పరా ప్రకృతి, రెండవది అపరా ప్రకృతి. ప్రకృతి 2 విధాలని ఈ విధంగా చెప్తున్నారు. భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్నా ప్రకృతి అష్టధా. అయ్యా ఈ అపరా ప్రకృతి అష్టధా అంటే 8 విధాలు. ఏమిటవి? 1 భూమి, 2 ఆపహ అంటే జలం, 3 అనలహ అంటే అగ్ని, 4 వాయువు, 5 ఆకాశం. మనం ఏం చెప్తామవి? పంచమహాభూతాలు అనమాట. అర్థమైందా? విడివిడిగా 5 చెప్పారు. అందులోనూ మనం తీసుకుంటే పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలు 5, ఇంకా మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 3 కలిసి అపరా ప్రకృతి దీని పేరు అని చెప్పి అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో
ఏదం ధార్యతే జగతో. ఇప్పుడు పరాప్రకృతి చెప్తూ ఉన్నారు. పరాప్రకృతి అపరాప్రకృతి. అపరేయమితః ఇతః అన్యః ఏదైతే ఉన్నదో, ఇతః అంటే అపరే అంటే ఏమిటి? దీనికంటే భిన్నమైనటువంటిది. అన్యాం ప్రకృతిం, ఆ రెండో ప్రకృతిని పరాం విద్ధి. పరాప్రకృతిగా తెలుసుకో. ఏమిటది? జీవభూతాం. ఒకటి పరాప్రకృతి ఏమిటి అంటే జీవరూపమైనటువంటి ఒకటి. రెండవది యయా, దీని ద్వారా ఇదం ధార్యతే జగత్. ఇదం ప్రపంచమంతా దేని ఆధారం మీద ఆధారపడి ఉన్నదో, ఈ ప్రపంచాన్నంతా ఏది ధరిస్తూ ఉన్నదో అది ఏమిటయా? పరాప్రకృతి. ఒకటి అపరాప్రకృతి, రెండవది పరాప్రకృతి. ఇది ఎక్కడుంటాయి? రెండు ఒక దగ్గరే ఉంటాయి మనకి. ఇది ఒక దగ్గర, ఇది పరాప్రకృతి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండి అపరాప్రకృతి తమిళనాడులో ఉండదు. అర్థమైందా? పరాప్రకృతులు రెండు ఒక దగ్గరే ఉంటాయి. ఎట్లా చూడండి, ఇప్పుడు ఒక కొండ, ఒక జలం, కొండలో ఏముంది? జలం ఉంది. జలంలో మనకి ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం కనబడుతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏంటి మరి? మనకి పరాప్రకృతి ఉన్నది, అపరాప్రకృతి ఉన్నది. కుండ జలం, కుండ జలము అనేది ఏమైంది? అపరాప్రకృతి అయింది. ఆ జలంలో పడిన సూర్య ప్రతి ఛాయ బింబం ఏమైంది? పరాప్రకృతి అయింది. తెలిసిందా? ప్రకృతి కుండ, మట్టి కుండ, అందులో జలం ఉంది, అందులో సూర్య యొక్క ప్రతిబింబం పడింది. ఇందులో మూడు ఉన్నాయి. మూడు ఉంటే ఇందులో ఏమైంది? ఆ కుండ, ఈ జలము అనేటువంటిది పంచభూతాత్మకమైంది కదా. కాబట్టి ఇదంతా ఇది అపరాప్రకృతి. మరి అందులో ఏ ఛాయ అయితే పడిందో అది పరాప్రకృతి. ఈ పరకంటే అపరకంటే విలక్షణమైన వాడు ఆయన. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా? సూర్యుడు ఆయన ప్రతిబింబము కన్నా, ఇందులో పడిన ప్రతిబింబము కన్నా, తరువాత అందులో పడి జలము కుండ కన్నా భిన్నంగా ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా పరమాత్మ కూడా, అసలైన పరమాత్మ పరాప్రకృతికి రెండింటికి విలక్షణమైన వాడనమాట. పరాప్రకృతి అది కాదు, అపరాప్రకృతి కాకుండా రెండింటికి విలక్షణమైన వాడే పరమాత్మ. అది చెప్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఇక్కడ దేహం ఉంది, మనస్సు ఉంది. ఈ మనస్సులో ప్రతిఫలించే పరమాత్మ యొక్క ఛాయ ఉంది. తత్వం చేసుకోవాలి కదా మన విజ్ఞానం. ఒకటి దేహం, ఆ రెండవది మనస్సు, మూడవది అంతటా వ్యాపించే సూర్యుడు ఎలాగే ఉన్నాడో పరమాత్మ చైతన్యం అంతటా వ్యాపించిన ఆయన యొక్క ఛాయ. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో ఏమిటి? దేహాన్ని ఘటంగా తీసుకుందాం, మనస్సును జలంగా తీసుకుందాం. ఇందులో ప్రతిఫలించిన పరమాత్మక చేతనాశక్తి చిదాభాషుడు అంటారు అతను. ఈ మూడు ఉన్నాయి. మూడులో ఏమిటి? ఇప్పుడు రెండు అపరాప్రకృతి, దేహము మనస్సు అపరాప్రకృతి కదా ఇక్కడ. ఈ రెండు పంచభూతాత్మకమైనటువంటిది. మనస్సు ఏమిటి? అపరాప్రకృతి. ఇక ఇందులో ఏ ఛాయ అయితే పడిందో అది పరాప్రకృతి. ఈ విధంగా మనం తెలుసుకొని ఈ రెండింటికి విలక్షణమే పరమాత్మ. పరానికి విలక్షణమే, అపరానికి విలక్షణమే. అది చెప్పబోతున్నాడు. అయ్యా, ఈ విధంగా నీవు తెలుసుకో. పరాపర ప్రకృతులు ఇవి. ఏధం ఏతద్యోనీని భూతాని సర్వానీత్యుపధారయాం అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా చెప్తున్నారు. సర్వాణి భూతాని, సమస్తమైనటువంటి ఏ జీవులు ఉన్నాయో, ఏ తద్యోనీని, ఈ రెండేనయ్యా. ఈ లోకములో ఉన్నటువంటి రెండు ఏమున్నాయి జీవులన్నీ? ఒకటి పరాప్రకృతి, రెండవది అపరాప్రకృతి. దీన్ని మినహాయించి లోకంలో ఇంకోటి లేదు. అది చెప్తున్నారు ఇక్కడ. ఈ రెండును సర్వాణి భూతాని ఏతద్యౌనీని ఉపధారయా అహం, ఇంక నేనేమిటి? కృష్ణస్య జగతః, ఈ సమస్తమైన ప్రపంచానికి కూడా
ప్రళప్రభవ ప్రళయ, పుట్టించేవాడిని, లయం చేసేవాడిని. ఈ సమస్త ఏ పరాపర ప్రకృతులు ఉన్నాయో ఈ రెండింటిని ఉత్పత్తిని చేసేవాడిని నేను, లయాన్ని చేసేవాడిని, విలక్షణమైన వాడను అని తెలుసుకో. ఇంకా మత పరతరం నాణ్యతో కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం శూత్రే మణిగణాయివా. భగవంతుడు చెప్తున్నాడు, మత్త పరతరం, నాకంటే అంటే పరమాత్మ కంటే, పరతరం ఇంకో గొప్పమైన వస్తువు, అన్యత్తు వేరేది, కించిత్ నాస్తి, లోకంలో పరమాత్మ కంటే గొప్పదైనటువంటి ఇంకొక వస్తువు ఆవగించంత కూడా లేదు. అయితే మరి ఈ ప్రపంచం అంతా ఎలా ఉందయ్యా మరి? శూత్రే మణిగణాయివా సర్వమిదం ప్రోతం. సూత్రం మనులు ఉన్నాయి కదా, మనం వజ్రవైడూర్య మనులు అవన్నీ ఉంటాయి కదా మని. ఆ మనులలో దేని ఎందుకు గుచ్చుకుంటాం మనం? దారం ఎందుకు గుచ్చుకొని వేసుకుంటాం. అయితే ఆ మనుల్లో దారం ఏ విధంగా ఉన్నదో ఈ సమస్త జీవులు ఉన్నాయి కదా శరీరాలు, అందులో ఈయనున్నాడు. అర్థమైందా? అందుకు మనులలో దారము ఉన్నాడా లేదా అంటే లేదు, అంటే మనులు ఉండడానికి అవకాశం లేదు. అయిందా? మనుల్లో ఆ దారం అన్నటువంటిది లేదు అంటే మనులు ఎలా ఉంటాయి? ఉంటే కనపడకూడదు అంటే అది సూక్ష్మమైంది కాబట్టి మనం చూడడానికి కనపడదు. అది ఇప్పితే ఏమైపోతాయి? దారం కానీ కట్ అయిపోతే మొత్తం అన్ని కిందనే పడిపోతాయి. ఆ విధంగానే ఈ సమస్తమైన ప్రపంచాన్ని ధరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆ దారం కట్ అయిందో మనం కూడా కిందనే ఆ దారం కట్ అయిపోయినప్పుడు అవన్నీ కింద పడిపోయేటట్టు ఈ దారం కట్ అయిపోతే గోవిందా ఏడుకొండ వెంకటేశ్వర కట్ అయిపోతాం. అందుచేత ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. మరి ఇది ఎవడు చూడలేడు ఇటువంటి దాన్ని? ఎప్పుడైనా గుడ్డివాడు సూర్యుని చూడగలడా? చూడలేడు. అర్థమైందా? సూర్యుడిని గుడ్డివాడు ఎప్పుడూ చూడలేదు, చూడలేడు. అలాగనే అజ్ఞాని ఈ పరమాత్మను ఎప్పుడు చూడలేడు. గుడ్డివాడు సూర్యుడు చూడనట్టుగా అజ్ఞాని పరమాత్మను ఎప్పుడు చూడలేడు. ఇక సూర్యుడే లేడంటాడు ఎవడు? గుడ్డివాడు. సూర్యుడే లేడంటాడు. ఇక అజ్ఞాని అలాగే అంటాడు, భగవంతుడే లేడంటాడు. సూర్యుడే ఒక్కడు లేడంటే మిగతా వాళ్ళందరూ వీణేమని ఉంటారు? పిచ్చివాడు, పాగల అనుకుంటారు. అర్థమైందా? అలాగనే భగవంతుడు లేదంటే ఆయన కూడా పిచ్చివాడిగా అనుకుంటారు. అందుచేత భగవంతుడు అన్నటువంటి వాడు సర్వవ్యాపకుడు. సూత్రే మణిగణాయవా. పాలలో ఏ విధంగా అయితే వెన్న వ్యాపించి ఉన్నదో, పాలలో వెన్న ఏ విధంగా వ్యాపించి ఉంది, అంతటా వ్యాపించి ఉంది. అలాగనే భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. నువ్వులలో నూనె ఏ విధంగా వ్యాపించి ఉందో మొత్తం భగవంతుడు ఆ విధంగా. కట్టెలలో అగ్ని ఏ విధంగా వ్యాపించి ఉన్నదో సర్వమున్నో భగవంతుడు అంతటా వ్యాపించే ఉన్నాడు. అది చెప్తున్నాడు. అందుచేతయా మత్త పరతరం నాణ్యతో కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. ఇప్పుడు మరికొన్ని విశేషాలు కూడా చెప్పబోతూ ఉన్నారు భగవంతుడు. ఆయన దీనికి ఒక అధ్యాయం పెట్టాడు మున్ముందుకి. విభూతి యోగం అని వస్తుంది 10వ అధ్యాయం. అందులో చక్కగా అనేక విభూతులు చెప్పినాడు. అయితే ఇక్కడ కూడా కొన్ని ఇచ్చినాడనమాట అర్జునుడికి. ఇవన్నీ నేను ధరించున్నాను మాట చెప్పున్నాడు కదా. ఎలాగని కొన్ని ఇక్కడ మనకి శాంపుల్ ఇచ్చాడు, అక్కడ మొత్తం ఇచ్చినాడు. అర్థమైందా? రసోహమప్సి కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో
ప్రణవ సర్వవేదేషు శబ్దంకే పౌరుషం దృశు. అర్జున, రస ఉదకములు ఎందు ఏ రుచి ఉందో అది నేనే. సూర్యచంద్రులు ఎందు ఏ అగ్నుల ఎందు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు అవి కూడా కలుపుకుందాం, వీటన్నిటి ఎందు ఏ కాంతి అయితే ప్రకాశం ఉందో అది నేనే. అలాగనే సమస్త వేదములు ఎందు ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఓంకారం. ఆ ఓంకారాన్ని నేనే. శబ్దం కే పౌరుషం దృశో. ఆ యొక్క ఆకాశమునందు శబ్దాన్ని నేనే, పురుషులందు పౌరుషాన్ని నేనే అని చెప్తూ పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు చెప్తున్నాడు. పుణ్యో గంధ పృథివ్యాం, పృథివీ యందు ఏ మంచి సువాసన అయితే గ్రంథం ఉందో ఆ మంచి అనే దానికి పుణ్యం అని పేరు పెట్టాడు. అర్థమైందా? ఏ మంచి సువాసన గంధం ఉందో అది నేనే అని చెప్పాడు. తేజశ్చాస్మి విభావసవు, ఆ అగ్నేంద్ర దీప్తి ఏదైతే ప్రకాశం ఉందో అది నేనే. సర్వభూతేషు జీవనం, ఆ సమస్త భూతములందు ఏ యొక్క ఆయుష్ ఉందో అది నేనే. తపశ్చాస్మి తపస్విషు, తపస్సు చేసే వాళ్ళ యందు ఏ జ్ఞానం అనే తపస్సు ఉన్నదో అది నేనే అని ఎవరు? పరమాత్మ చెప్తున్నాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. అయ్యా, ఈ సమస్త భూతాలకు కూడా ఏ సనాతనమైన బీజం ఉందో అది నేనే. అన్నీ ఈ దేహాల్లో సనాతనమైనటువంటిది, సృష్టికి ముందు నుంచి ఉన్నటువంటిది, సృష్టి అనంతరం కూడా ఉన్నటువంటి ఏ బీజరూపమైన దివ్యశక్తి స్వరూపం ఉందో అది నేనే అని చెప్తున్నాను. బుద్ధిర్బుద్ధిమతామస్మి. ధర్మబుద్ధి గల వారిలో ఎంతమంది ఉన్నారో అందులో కూడా ఆ నిర్మలమైన బుద్ధిని నేనే అన్నాను. తేజస్వినాం, ఎవరైతే సత్వగుణముతో తేజవంతులై ఉంటారో అటువంటిలో కూడా ఇంకా తేజవంతమైన స్వరూపాన్ని నేనే అని చెప్తున్నాను. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఇంకా చెబుతున్నాడు భరతర్షభ, ఆ భరత కులములోనే శ్రేష్ఠుడైనటువంటి అర్జున. బలం బలవతాం, బలవంతులలో ఉన్నటువంటి ఏ బలమైతే ఉన్నదో ఆ బలాన్ని నేను అంటున్నాను. ఇక కామరాగ వివర్జితం, ఏదైతే ఆ బలం కూడా ఎలాగంటే కామము రాగము లేనటువంటి బలాన్ని నేను అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ బలం ఉంటుంది. అందులో చెప్తున్నాడు కామము రాగము, కోరిక లేకుండా అది. ఇంకా ఏం చెప్పాడు? రెండు ఇంచుమించు అదే అనుకోండి. రాగము అంటే విషయాసక్తి, ఇక కామం అన్న కోరిక అదే. ఇంచుమించు ఆ చూసిందల్లా కావాలనే కోరిక. ఆ రెండు లేనటువంటి బలం ఏది ఉందో అది నేను అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ ఇంకొక విషయం చెప్పారు, చూసుకోండి. ఇక్కడ అందరికీ కావాల్సిన విషయమే. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధముగా ఆయన కోరికను నేను చెప్పేశాను. ఇప్పుడు మనం అందరం కోరుకోవాలా వద్దా అని ప్రశ్న ఎందుకు? అందరూ కోరుకోవచ్చు. ఇప్పుడు సంకల్పం చెప్తున్నామా? చేసిన పూజ 5 నిమిషాలైనా, చేసిన పూజ గంట అయినా ఎన్ని సంకల్పాలు ఉంటాయి అందులోను? అర్థమైందా? మొత్తం అంతా లిస్ట్ ఉంటుంది అనమాట. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్థం ధర్మార్థ కాదు వస్తు కనక వాహన భూషణ మొత్తం ఎక్కడెక్కడైతే మనకి రాబోయే జాతకంలోని గ్రహాలు, ప్రస్తుత గ్రహాలు, ముందు గ్రహాలు అన్ని పోవాలని సంకల్పం చెప్తున్నావా లేదా? అయితే కోరుకోవాలా వద్దా ప్రశ్న? కోరుకో, దీనివల్ల నీకు ఏమీ నష్టం లేదు. నువ్వు ఏ పూజ చేసినా అన్నీ కోరుకో. ఇది ఎందుకంటే ఓ ధర్మబద్ధమైన కోరిక. ఆ కోరిక నేనే. ధర్మబద్ధమైనటువంటి కోరికని అందరూ కోరుకోవచ్చు, తప్పలే. ఇప్పుడు రోజు మొక్కొచ్చు దేవుడికి, నేను బాగుండాలి,
ఇల్లు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మా తల్లిదండ్రులు బాగుండాలి, ఈ పక్కవారు బాగుండాలి, కోరుకో, తప్పేం లేదు. మళ్ళీ కోరితే ఏం చిన్నవాడిని అయిపోతాను, చిన్నవాడు ఎందుకు, కోరేవాడిని కోరుతున్నాం కానీ పనికి వాళ్ళని కోరుతున్నాం మనం. ఎవడు పుట్టించడం వాడినే కోరుతున్నాం మనం. వాడే తల్లిదండ్రులు కోరపోతే ఎవడిస్తాడు? అడక్కని అమ్మే ఏమంటారు, పెట్టదు, అమ్మ కండలేదు అందరూ. కాబట్టి అందుచేత దేవుణ్ణి కోరుకో, తప్పేమీ లేదు. అయితే ఏం కోరుకోవద్దు. నేను వాడు ఒకసారి వచ్చినాం ఈ కాళహస్తి, వాడు ఎక్కడ 10 మేడలు కట్టాడు, నాకు ఒకటే మేడ. దేవుడా వాడి మాటలు ఎప్పుడు పడిపోతాయో, ఇవి కోరుకోకు. వాళ్ళు అంత బాగున్నారు, వాళ్ళందరూ ఎప్పుడు చెడిపోతారో, ఇది వద్దు మనకి, ఈ కోరిక వద్దు, ఇలాంటి వద్దు. సంకల్పం చెప్పకండి దేవుడి దగ్గర కూడా, అర్థమైందా? ఇవన్నీ వద్దు. అలా మనకు తపస్సులాగే ఉంటుంది. వాడికి ఒక్కను పోయి వీడికి 2 కళ్ళు పోయినాయి. చెరపకరా, చెడావు. ఇంకోటి ఇక్కడ చూసండి, మనము చెడిపోవాలని రోజు పూజకారి మొక్కిన వాడు చెడిపోడు, వాడు చెడిపోడు, మనమే చెడిపోతాం. ఎందుకంటే వాడిని మనం అంటున్నాం కాబట్టి మనలో ఉన్న పుణ్యం వాడికి పోతుంది. అర్థమైందా? మనలో ఉన్న పుణ్యమా వాడికి పోతుంది. మనం తిడుతుంటే ఏం పోతుంది? నోటంటే శక్తి పోతుంది, లోపల పుణ్యశక్తి కూడా పోతుంది. ఇది అనమాట. అందుచేత మరి వాడెప్పుడు చెడిపోతాడు? వాడి ప్రారంధము ఏమి ఎప్పుడు మూడిందో అప్పుడే చెడిపోతాడు. అంతవరకు వాడిని చెరదీయలేడు ఎవడును, భగవంతుడు కూడా చేయలేడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెడుతున్నాడు. వెళ్ళారు దేవతలందరూ కూడా, ప్రభు ఆ కష్టాలను మేము చూడలేకపోతున్నాం, ఆయన పెట్టినవి. యజ్ఞాల దగ్గరికి వస్తాడు, అంత ధ్వంసం చేస్తాడు, ఎన్ని పనులు చేస్తూ ఏమిటి, మీరు ఎన్ని చెప్పండి, నేను ఏమి చేయలేను అనేసాడు. ఎవరు? విష్ణుమూర్తి. వాడు ఎవరు చేసే తపస్సు ఈ లోకంలో బ్రహ్మదేవుడే మెచ్చుకున్నాడు. నీలాగా తపస్సు చేసేవాడు ఇంతవరకు ఎవడు లేడు, ఇక మీద పుట్టడు అని ఆయనకు అన్ని వరాలు ఇచ్చేసాడు. అంత పుణ్యం వాడి దగ్గర ఉంది ఇప్పుడు స్టాక్. వాడి దగ్గర రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి ఏనుగు మనిషి పీడిగైపోయి రక్త మాంసాలతో వాడి చేసే పుణ్యము అమోఘం. అదంతే, మన పని అంతే, వాడి పని అంతే అన్నాడు. మరి దేవుడి సలహా, మళ్ళీ వాడి జన్మ కొడుపులోకి ప్రహ్లాదుడు పుడతాడు, వీడిని తిడుతూ ఉంటుంటాడు, వాడి పుణ్యరాశులన్నీ తిరుగుతూ ఉంటుంటాయి, అప్పుడు పని పడదామన్నాడు. అర్థమైందా? అందుకని ఆయనే మనం ఏం చేయగలం, వాడికి బెస్ట్ అనమాట. అందుకే ఆ కోరికలో వదిలేయమన్నాడు. ఎవరు? భగవంతుడు. ఈ విధంగా అని చెప్తున్నారు. ఈ విధంగా ధర్మ విరుద్ధో భూతేషు, కోరుకోండి. అయ్యో కోరుకుంటే ఏమైపోతుందో, కోరిక లేకపోతే ఇంకో ఫలం అంటారు కదా, మీరు కోరపోయినా వస్తుంది, అంత నమ్మకం లేదు కదా మనకి. అర్థమైందా? దేవుడి దగ్గర కూర్చొని సంకల్పం చెప్పకపోయినా శ్రీ భగవంతుని ప్రీత్యర్థం పూజ చేస్తున్నానంటే ఆ పూజకి ఎంత రావాలో అంతే ఇస్తారు, కోరినా అంతే వస్తుంది. దానికి ముందే నిర్ణయించండి ఏ పూజకి ఎంత అని. అర్థమైందా? ఏ పూజకి ఎంత ఫలితమో అని ముందు కంప్యూటర్ ప్రింట్ చేసి ఎప్పుడో పెట్టాడు, మాటి మాటికి ఆయన ఇచ్చేది పోయేదిలే. మనం కోరినా అంతే వస్తుంది. అయితే కోరకపోతే నమ్మకం ఉండదు. వాళ్ళందరూ కోరుకున్నారు, వాళ్ళకి వచ్చింది మనకు రాలేదని మరి ఇది అనుమానం. అందుకే అనుమానం పెరిగిపోతాం. కోరుకోండి మంచి కోరికలా. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరత. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాచ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి చెప్తున్నారు. ఇప్పుడు అర్జున, ఏ చైవ ఏచ ఏవ సాత్వికా భావాః రాజసాః తామసాః, ఏవైతే సాత్వికము రాజసికము తామసికమైన భావాలు ఇవి కలవో అవన్నీను ఏమి మత్తయేవేతి తాన్ విద్ధి. ఎందుకంటే ప్రకృతి నా వల్ల పుట్టింది కాబట్టి అవన్నీ నా వల్లనే కలిగినవి, నా వల్లనే కలిగినవి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ నతు అహం తేషు, తేషు వాటి యందు అహం నా, నేను లేను. నా వల్లే 3 పుట్టాయి, కానీ వాటిలో మాత్రం నేను లేను. అవి తే ఏమి, అవి మై నా యందు ఉన్నవి. వాటిలో నేను పుట్టాను. అర్థమైందా? అంటే నా వల్లే పుట్టాయి, కానీ వాటిలో నేను లేను. ఇంక చెప్తున్నా ఇక్కడ
తేషు మయి నాయందు తే అవి నా లేవు. అది ఆయన ఎందు లేవు. ఇది గుర్తు ఇదే కీలకమైన మాట. ఆయన నుంచి పుట్టినాయి, ఈయన మాత్రం వాటిలో లేడు, అవి మాత్రం ఈ ద్వారాగా ఉంటున్నాయి. ఇది రహస్యం. ఇప్పుడు ఎందుకు అంటే ఎప్పుడు కూడా అధిష్టానాన్ని ఆశ్రయించుకుంటాయి. త్రాడు సర్పం ఉంది. సర్పం అన్నటువంటి ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? త్రాటి ఏందే ఉంటుంది, కానీ త్రాడు మాత్రం సర్పం అందో లేదు. అది అనమాట. అర్థమైందా? త్రాడు ఎప్పుడు సర్పం అందో లేదు, కానీ త్రాటి ఎందు మాత్రం సర్పం ఉంటుంది. ఉంటే మాత్రం దానికి అంటుకుంటుంది సర్పం. ఇప్పుడు ఏమైనా త్రాడికి సర్పం అంటుకుంటుందా? అంటుకోదు. అది అనమాట. ఏం అర్థమైందో వాక్యం లేదా? త్రాటి ఎందు సర్పం ఉంటుంది, కానీ సర్పం అందు ఉండదు. అది అలాగనే చెప్తున్నాడనమాట. నేను వాటి ఎందు మాత్రం లేను, అవి మాత్రం నా ఎందు ఉన్నాయి. ఇది అందరూ తెలుసుకొని చక్కగా అందరూ సత్కర్మ